హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత పదాధికారుల సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. అయితే రాజాసింగ్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కొద్ది రోజులుగా రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ పదాధికారుల సమావేశానికి రాజాసింగ్ హాజరు కానట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రాజాసింగ్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్. కాసేపు క్రితం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షులు అటెండ్ అయ్యారు. అయితే ఈ సమావేశానికి మరోసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర నాయకత్వంతో రాజాసింగ్ మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా భారీగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన గడిచిన 2 సార్లు బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం తనను విస్మరిస్తుంది, తన అవసరం పార్టీకి లేనట్లుగా ఆయన ఇచ్చిన లేఖలో చాలాసార్లు పొందుపరిచే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ జరిగినటువంటి సమావేశంలో పర్టికులర్ గా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వివరిస్తూ వచ్చే లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ నేతలందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. బీజేపీ పోరాటాలు చేయడంతోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంతో కాంగ్రెస్ కు ఇంటర్నల్ గా సపోర్ట్ చేసే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాల్సిందే. ఇవాళ జరిగినటువంటి పదాధికారుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా పార్టీ నేతలందరికీ కూడా పూర్తి స్థాయిలో వివరించారు. కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మిగతా అంశాలన్నింటినీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వాడుకొని వచ్చేటువంటి లోకల్ బాడీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాల్సిన అవసరం ఉందంటూ కూడా పార్టీ నేతలు ఆయన ఆదేశించారు. రైతు, విద్యుత్ కొనుగోలు, నిరుద్యోగ సమస్యలపై కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఇవాళ జరిగిన సమావేశంలో వివరించారు. Thank you, Rajesh. Thanks for the updates.